బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అమ్మ, మీరు చాలా వరకు ఆధ్యాత్మికంగా ముందుంటారు, అమ్మవారికి ముందుంటారని చెప్పచ్చు. ముఖ్యంగా ఇప్పుడు దేవీ నవరాత్రులు మొదలవబోతున్నాయి సెప్టెంబర్ 22 నుంచి. మరి దేవీ నవరాత్రులు అసలు ఏ విధంగా జరుపుకోవాలి అంటారు, ఏంటి? దేవీ నవరాత్రులు అంటే మీకు పేరులోనే వచ్చేస్తుంది రాత్రులు అని. అంటే రాత్రిపూట జరిగేటటువంటి పూజలు అని అర్థం అన్నమాట. అంటే రాత్రిపూట ఎవరికి చేస్తారు? తమోగుణ దేవతలకి చేస్తారు నైట్ టైమ్స్. నవరాత్రులు అంటే అమ్మవారు రాత్రి సమయంలో యుద్ధం చేస్తుందన్నమాట. మామూలుగా మహాలయ పక్షాలు అయిన తర్వాత దేవీ నవరాత్రులు వస్తాయి కాబట్టి మహాలయ పక్షాల్లో ఏంటంటే రుద్రుడు చాలామందిని లయం చేస్తాడు. భూమి మీద భారం ఎక్కువైపోయింది అని చెప్పి చాలామందిని లయం చేస్తారు. చీకటి అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. అంటే ఏంటి? దీనికి మించిన చీకటి ఏది ఉండదు అని చెప్పి ఆ చీకటిలో నుంచి ఒక వెలుగు ఉద్భవిస్తుందన్నమాట. కాబట్టి ఆ చీకటిలో నుంచి వచ్చే వెలుగే అమ్మవారు. అంటే నువ్వు లయం చేసినంతవరకు చేసావు కదా, ఇంకా నేను సృష్టి చేస్తాను అని చెప్పి అమ్మవారు నవరాత్రులలో సృష్టి చేస్తుంది. అంటే ఈ నవరాత్రుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేవలం మనం ఆత్మశక్తిని పెంచుకోవడం. ఆత్మశక్తి అంటే సోల్ పవర్. మన బాడీలో 3 స్టేజెస్ ఆఫ్ బాడీ ఉంటుంది. ఫిజికల్ బాడీ, యాస్ట్రల్ బాడీ, సోల్ 3 స్టేజెస్లో ఉంటుంది. ఫిజికల్ బాడీ అంటే మనం హెల్త్ సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకుంటాం ఫిజికల్ బాడీ హెల్తీగా ఉండాలంటే. యాస్ట్రల్ బాడీ అంటే ఏంటి? సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం అంటే మనసు బుద్ధి ద్వారా ఏర్పడేదాన్ని సూక్ష్మ శరీరం అంటారు. దీన్నే తపో శరీరం అని కూడా అంటారు. ఇప్పుడు పూర్వకాలంలో ఋషుల్ని తీసుకున్నట్లయితే శరీరంలో నుంచి బయటకు వెళ్ళి భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లోకి వెళ్ళి ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడైతే ఏ విశేషాలన్నీ జరుగుతున్నాయని చూసి మళ్ళీ శరీరంలోకి వచ్చి చెప్పగలిగే వాళ్ళు అన్నమాట. మీరు టిబెటియన్ యోగులను కానీ తీసుకున్నట్లయితే టిబెట్లో చాలామంది ఋషులు అలా పడుకొని ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఒక రకమైనటువంటి దీక్ష ఉంటుంది. అంటే మీరు డీప్ మెడిటేషన్ స్టేట్లోకి వెళ్ళి స్వర్గంలో ఏం జరుగుతుంది, నరకంలో ఏం జరుగుతుంది, వేరే వేరే దివ్యలోకాల్లో ఏం జరుగుతుందో వెళ్ళి చూసి రమ్మని చెప్పేటటువంటి ఒక క్లాసెస్ ఉంటాయన్నమాట టిబెటియన్ యోగులలో. వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తారు. అంటే అక్కడ ఆత్మ అనేది బాడీని వదిలేస్తే ఏమవుతుంది? బాడీ చనిపోతుంది కదా. కాబట్టి ఏంటంటే వాళ్ళు యాస్ట్రల్ ఫామ్ని బయటికి పంపిస్తారు. అంటే వీళ్ళ మనసు బుద్ధితో ఏర్పడేటటువంటి సూక్ష్మ శరీరాన్ని బయటకు పంపించి అది ఫ్యూచర్లోకి పాస్ట్లోకి వెళ్ళగలదన్నమాట. దీన్నే తపో శరీరం అంటారు. చనిపోయిన తర్వాత ఆత్మని ఉన్నత లోకాలకు తీసుకెళ్ళేది ఈ యాస్ట్రల్ ఫార్మేషనే. ఈ ఆరా అంటాం మనం. 7 షట్ చక్రాస్ మీరు విని ఉంటారు. 7 చక్రాలు ఉంటాయి మనిషి శరీరంలో అని. ఆ చక్రాలు హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి యాస్ట్రల్ ఫార్మ్లో ఉంటాయన్నమాట. మీరు థర్డ్ ఐ అని విని ఉంటారు. ఈ థర్డ్ ఐ అనేది మన సూక్ష్మ శరీరానికి ఉంటుంది. కాబట్టే అది ఫ్యూచర్లోకి వెళ్తుంది, పాస్ట్లోకి వెళ్తుంది. ఇలాగ మన ఋషులు, మన యోగులు బాగా తపస్సు చేసి ఎనర్జీని గెయిన్ చేసుకొని బాగా ఫ్యూచర్ తెలుసుకోవడం, పాస్ట్ తెలుసుకోవడం, లేకపోతే వేరే వేరే లోకాల్లో ఏం జరుగుతుందో తెలుసుకొని గ్రంథస్థం చేశారు. వీటినే వేదాలు అంటారు. మీరు వేదాలు కానీ, తంత్రాలు కానీ, ఉపనిషత్తులు కానీ, లేకపోతే చాలామంది గ్రంథాలు రాశారు కొన్ని విషయాల మీద. అవన్నీ ఎలా బీజాక్షరాలు ఇవన్నీ ఎలా వచ్చాయంటే మన ఋషులు, యోగులు వీళ్ళంతా తపస్సు చేసి అనేక తాళపత్రాలు గ్రంథాల కింద రచించినప్పుడు దాన్ని బ్రాంచెస్ చేశారు వేదాలుగా. అంటే వేదాలు ఎలా ఉద్భవించాయి? ఎవరో తపస్సు చేసినప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్సే మనకు వేదాలు, తంత్రాలు, ఉపనిషత్తులు ఇవన్నమాట. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి యాస్ట్రల్ ఫార్మ్ ఉన్నటువంటి ఎనర్జీని మనం ఈ 9 రోజుల్లో డెవలప్ చేసుకుంటాం నవరాత్రులలో. ఎందుకంటే మనం యోగశాస్త్రం ప్రకారం శరీరంలో 7 చక్రాలు అంటారు కదా. మామూలుగా అమ్మవారి దీక్ష పరంగా 9 చక్రాలు అంటారు. అంటే మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం,
సహస్రారం పైన అమ్మవారు నిర్గుణం నిరాకారంలో ఉంటుంది. కాబట్టి సహస్రార చక్రంలో ఉన్నటువంటి అమ్మవారిని కాళరాత్రి అమ్మవారు అంటారు. దానిపైన ఉన్న అమ్మవారిని సిద్ధిదాత్రి అమ్మవారు అంటారు. అంటే అక్కడ అమ్మవారు నిరాకారం నిర్గుణంలో ఉంటుందన్నమాట. ఇక్కడ ఉంటుంది సహస్రార చక్రంలో కాళరాత్రి దేవి, తన పైన ఉంటుందన్నమాట సిద్ధిదాత్రి దేవి, 9వ దుర్గా. కాబట్టి ఏంటంటే 9 రోజుల నవరాత్రుల యొక్క ప్రాసెస్ ఏంటంటే అమ్మవారి శక్తి మన భూమికి చాలా దగ్గరగా వస్తుంది. ఆ దగ్గరగా వచ్చినప్పుడు మనం చిన్న పూజ చేసినా సరే అమ్మవారు వచ్చి పూజలో కూర్చుంటుంది అనమాట. మనం ఎనర్జీని బాగా అబ్జర్వ్ చేసుకోవచ్చు, కాస్మిక్ పవర్ని. ఎందుకంటే అమ్మవారు శక్తి స్వరూపిణి, ఎనర్జీ. కాళికాదేవి ఎలక్ట్రికల్ ఎనర్జీ, చాలా స్పీడ్గా ఉంటుందన్నమాట. తర్వాత ప్రత్యంగిర పిడుగు అంటే చాలా స్ట్రాంగ్గా దెబ్బ కొడుతుంది ప్రత్యంగిరాదేవి. ఇంకా దుర్గాదేవి అంటే ఎవరో కాదు, మహాకాళినే. కాబట్టి దేవి నవరాత్రులు అంటారు. అంటే మహాకాళి ఏంటి, ఉగ్రస్వరూపం. రజోగుణం, తమోగుణం, సత్వగుణం కూడా అమ్మవారే. కాకపోతే మనం కాళికాదేవిని సాధన చేసినప్పుడు మన శక్తి రజోగుణంలోకి తర్వాత సత్వగుణంలోకి మారి నిరాకారం నిర్గుణం అయిపోతుంది. మోక్షాన్ని కూడా ఇస్తుందన్నమాట అమ్మవారు. అమ్మవారి క్యారెక్టర్ని మనం డిసైడ్ చేయలేం. అంటే ఈ అమ్మవారు ఉగ్ర స్వరూపంలోనే ఉంటుంది, లేకపోతే రజోగుణంలో ఉంటుంది, తమోగుణంలో ఉంటుందని చెప్పలేం. ఎందుకంటే అన్ని గుణాలు అమ్మవారిలోనే ఉంది. తర్వాత అమ్మవారు నిర్గుణం నిరాకారం కూడా. అంటే ఏంటి, ఏ సగుణం సాకారమైన అమ్మవారు నిర్గుణం నిరాకారంలో ఉంటుంది. కాబట్టి అమ్మవారు సిచ్యువేషన్ని బట్టి, పరిస్థితులను బట్టి రాక్షస సంహారం కోసం ఒక్కొక్కసారి ఒక్కొక్క అవతారాన్ని తీసుకుందన్నమాట. ఇప్పుడు నవదుర్గలు అంటే 9 రూపాలు. 9 రూపాలు 9 రోజులలో యుద్ధం చేసింది మహిషాసురుడితో. ఎందుకంటే ఆ రాక్షసుడు రకరకాల వేరియేషన్స్ తీసుకొని వచ్చాడు అమ్మవారి మీద యుద్ధం చేయడానికి. కాబట్టి అమ్మవారు కూడా రకరకాల వేరియేషన్స్ తీసుకొచ్చింది. For more videos like this, subscribe Big TV channel.